పూజ్యులు వాత్సల్యేంద్ర భారతి స్వామీజీ యొక్క పుణ్యతిథి సందర్భంగా ఉపస్థితులైన పెద్దలందరికీ నమస్సులు. మీ అందరి సమక్షంలో వాత్సల్యేంద్ర భారతి స్వామీజీని గుర్తు చేసుకోవటం, అట్లా మీతో పాటు కొన్ని విషయాలు పంచుకోవటం అయితే అదృష్టంగా భావిస్తున్నాను. వాత్సల్యేంద్ర భారతి స్వామీజీతో 73 నుండి స్వయం సేవకుని కాబట్టి అప్పటి నుండి వారి గురించి వింటున్నాను. వారి యొక్క సాన్నిహిత్యంలో సంఘ శిక్షా వర్గంలో వీటన్నిటిలో ఉండే అవకాశం లభించింది. సంఘ ప్రచారంగా నేను వరంగల్లో ఉన్న కారణంగా నెల్లూరు తర్వాత ఎక్కువ అనుబంధం వారికి వరంగల్తో కూడా ఉండింది కాబట్టి తరచుగా అక్కడికి వచ్చేవారు, అక్కడ సంబంధం ఉండింది. తిరిగి వారు ఆ మళ్ళీ బయట సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ప్రత్యక్షంగా పాల్గొంటున్నప్పుడు వారితో పాటు అక్కడికి నెల్లూరు వెళ్ళడము, సన్యాస దీక్ష తర్వాత వారితో ఉండటము, ఇదంతా గుర్తు చేసుకునే సందర్భం ఇది. అయితే వారు స్వర్గస్థులైన తర్వాత వారికి ఉన్న సంకల్పం అవుతుందో ఒక స్వయం సేవకుగా పరమశ్రీ డాక్టర్ జీ అట్లాగే పరమశ్రీ గురుజీ చూపించిన మార్గం ఏతుందో యావత్ భారతదేశం లోపల లక్షలాది మంది జీవితాలకి ఒక వ్రత దీక్షనిచ్చిన మార్గాన్ని వాళ్ళు సూచించారు. అందులో సంగమ శాస్త్రి గారు కూడా ఓ ప్రతిజ్ఞిత స్వయం సేవకుగా జీవితం మొత్తం కూడా తనకు సంబంధించిన ప్రతిదీ కూడా ఈ సమాజానికి అర్పణ చేయడానికని భారతమాత యొక్క అర్చనలోనే తన జీవితాన్ని సమర్పించుకున్న ఒక ప్రతిజ్ఞిత స్వయం సేవక కాబట్టి వారు చివరి వరకు అట్లే జీవించారు. ఆ బీజ రూపంలో అయితే సంకల్పం వారికి కలిగిందో, పరమశ్రీ గురుజీ లాంటి గొప్ప ఋషి పరంపర సంబంధించిన వ్యక్తుల యొక్క సాన్నిధ్యం లభించిన కారణంగా వారి జీవితంలో ఈ సంకల్పం కలిగింది. ఒక మహోద్యమాన్ని ప్రారంభం చేయాలి, భారత మాతని ఆరాధించే ఒక మనసత్వం, ఒక సంస్కారాన్ని చిన్నపిల్లల నుండి ప్రారంభం చేసి అందరి మధ్యలో ఆ సంస్కారాన్ని నిలబెట్టాలి, దాన్ని గుర్తు చేయాలి. ఒక శ్రద్ధాభావన ఈ యొక్క దేశ సంస్కృతి క్రీడలను నిర్మాణం చేయాలి. అదే అన్ని సమస్యలకి పరిష్కారం అవుతున్న ఉద్దేశంతో మన యొక్క భారత మాత యొక్క ఔన్నత్యానికి, సాంస్కృతిక పునరుత్థానికి, మన రాష్ట్ర యొక్క భవిష్యత్తులో ఒక గొప్ప ఉజ్వల స్థితికి రావటానికి, ప్రపంచానికి మార్గదర్శనం చేయడానికి, ఉపయోగపడే స్థితికి చేరుకోవడానికని ప్రధానంగా సామాజిక హృదయం లోపల భారత మాత ఎలా అయితే శ్రద్ధ నిర్మాణం అవుతుందో ఆ యొక్క శ్రద్ధను బట్టే అది నిర్మాణం అవుతుంది. కాబట్టి ఒక శాశ్వతమైన ఒక విలువల్ని ప్రజల హృదయాల్లో నింపడానికి అని చేసేసి ఈ పని ప్రారంభం చేశారు. అయితే శాస్త్రి గారు సంఘ ప్రచారంగా అనేక వందల వేల కార్యక్రమాల్లో పాల్గొన్న కారణంగా, అనేక మంది గొప్ప ప్రచారకుల యొక్క సహచర్యం లభించే కారణంగా వారికి వచ్చిన ఏ ఆలోచన అయినా సరే అదొక రకంగా సంఘ యొక్క సిద్ధాంతము, లేకపోతే వారు విన్న గొప్ప ఉపన్యాసాలు అయితే వాటి అనుగుణంగా వస్తాయి. కాబట్టి అందులో వచ్చిన ఒక ఆలోచన కాబట్టి ఇప్పటికి కూడా మనలాంటి వాళ్ళందరికీ ప్రేరణ ఇచ్చే ఒక మంచి ఉద్యమంలాగా ఇది మారింది. చాలా సంతోషం. ఇంతకుముందు నివేదికల్లో చాలా స్కూల్స్లలో అనేక కార్యక్రమాలు చేస్తున్నారని, బహుశా బీజ రూపంలో అయితే మన కార్యక్రమాలు జరుగుతున్నాయో కొద్ది స్థాయిలో అరవిందం గారు కానీ వేరే వాళ్ళు పనిచేస్తున్నారో నాకున్న ఒక విశ్వాసం ఏంటంటే రాబోయే సమయంలో ఈ అక్టోబర్ తదుపరి దేశవ్యాప్తంగా సంఘ యొక్క 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరిగే చాలా పెద్ద కార్యక్రమాల లోపల ఈ యొక్క సంగమ శాస్త్రి గారు మనకు చూపించిన, లేకపోతే స్వామీజీ చూపించిన భారత్ మాత ఆరాధన అవుతుందో దానికి సంబంధించిన అనేక విషయాల్ని సమాజంలోకి పెద్ద ఎత్తున తీసుకెళ్ళడానికి ఒక చాలా అనుకూలమైన సమయం అవుతుందో అది వచ్చింది. కాబట్టి ఈ సమయం లోపల ఈ కార్యక్రమం జరపడం, దీని గురించి పనిచేసిన కార్యకర్తలు ఇంకా కొద్దిగా తయారీతో ముందుకెళ్తే అనేక భాషలలో కూడా ఒకవేళ సాహిత్యాన్ని తీసుకెళ్ళగలిగితే యావత్ భారతదేశంలో వారికి ఉన్న సంకల్పం మేరకి భారత మాత ఒక భక్తి యొక్క ఉద్యమాన్ని మనం తిరిగి ప్రారంభం చేసిన వాళ్ళం. మొదటి విషయం ఏంటంటే భారత మాత అనే పదము మనకి దేశం లోపల, మనకి విష్ణు పురాణం లోపల ఉత్తరం యత్ సముద్రశ్చ హిమాద్రేశ్చ ఇవ దక్షిణం వర్షం తద్ భారతం నామ భారతీయ యత్ర సంతతి అని భారతి అనే పదం పేరింటుంటామో ఎప్పటి నుండో వచ్చిన ఒక భావానికి ఒక పదం అవుతుందో విష్ణు పురాణంలో మనం వింటుంటాము. వాస్తవానికి మాతాభూమి పుత్రోహం పుత్రుభ్యం అని ఋగ్వేద శ్లోకం ప్రారంభం చేసి ఈ దేశం లోపల భూమి ఎడల, మాతృభూమి ఎడల ఒక స్పష్టమైన అవగాహన, ఒక జాతీయ భావన ప్రపంచం మొత్తం దేశాల లోపల ఏ దేశంలో కానీ ఏ సమాజంలో కానీ లేని ఒక చక్కటి ఒక డివైన్ ఫీలింగ్ అవుతుందో మనకి అందించబడ్డది మన ఋషి పరంపర నుండి.
కాబట్టి ఆ రకమైన ఒక వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న వాళ్ళం కాబట్టి దేశం లోపల జరిగిన ఆ మన పరతంత్రం ఒక 1000 సంవత్సరాల పాటు ఉన్నప్పుడు అయితే సంఘర్షణ జరిగిందో అనేక రకాల యుద్ధాలు జరిగిన అనేక రకాల సాహసాలు చేసిన అనేక రకాల త్యాగాలు చేసినా కూడా ఒక రకమైన మంత్రం ఈ దేశానికి అవసరం ఉండే ఒక భావన అయితే ప్రజల మధ్యలో ఉందో ఆ భావనకు ఒక రూపం అవసరం ఉండేది. దాని గురించి ఆ మంత్రం గురించి ఆ రూపం గురించి వెతుకుతున్న సందర్భంలోనే మనకి విశేషం ఏంటంటే 1866లో మొదటిసారి భారతమాత పేరుతో ఒక చిన్న నాటకాన్ని ఆ ఒక రచయిత రాయటం జరిగింది. ఆ నాటకంలో ఒక సమస్య అంటే అప్పుడు ఒక పెద్ద ఎత్తున క్షామం వచ్చినప్పుడు ఒక భార్య భర్త ఇద్దరు కూడా ఆకలితో అలమటిస్తున్న సమయంలో ఒక సన్యాసి వచ్చి వీళ్ళని తీసుకెళ్లి భారత మాత యొక్క మందిరాన్ని తీసుకెళ్లి దర్శనం చేసిన తర్వాత వాళ్ళు ఒక విప్లవం తీసుకొస్తారు. బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేస్తారు. ఒక చిన్న నాటకం అది. నాటక రూపం లోపల ఈ పదాన్ని ఆయన వాడటం జరిగింది, భారత మాత అనే పదాన్ని. కాబట్టి అక్కడ నుండి బహుశా ఆ మహాపురుషుడు అయితే ఆ రచయిత ఎవరైతే ఉన్నారో అతని మనసులో ఉండే ఆ భారత మాత శ్రద్ధ కారణంగా దానికి ఒక రకమైన ఒక శక్తి వచ్చిన కారణంగా అప్పటి నుండి ప్రచలితమైన భారతమాత పదానికి నెమ్మదిగా ప్రజల మధ్యలో వెళ్తూ మన యొక్క స్వతంత్ర పోరాటాలు ఉన్న మన నాయకుల హృదయాల లోపలికి ప్రవేశించిన కారణంగానే వందే మాతరం అనే పేరుతోని బంకించంద్రుడు రాసిన ఆనంద మఠం లోపల అది బయటికి రావడం జరిగింది. అది వచ్చిన తర్వాత ముఖ్యంగా రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క అన్నయ్య అభీంద్రనాథ్ ఠాగూర్ ఉన్నారో 1904లో ఆయన భారతమాత సంబంధించిన ఒక చిత్రాన్ని ఆయన చిత్రీకరించడం జరిగింది. కాషాయ వస్త్రాలు ధరించిన 4 భుజాలు కలిగిన అమ్మవారిని ఆయన చిత్రీకరించడం జరిగింది. ఆ యొక్క పెయింటింగ్ అవుతుందో మొదటిసారి భారత మాతకి ఇప్పుడు మనం భారత మాత యొక్క ఇంకొక స్వరూపాన్ని మనం చూస్తున్నాం. మనం మనక చిత్రపటంలో చూస్తుంటాము. కానీ ఈ మొదటిసారి చిత్రం వేసింది మాత్రం అభీంద్రనాథ్ ఠాగూర్ గారు. అయితే విచిత్రం ఏంటంటే అభీంద్రనాథ్ ఠాగూర్ వేసిన చిత్రాన్ని దర్శించిన మహాత్ములలో మొదటి వారు సోదరి నివేదిత. కాబట్టి సోదరి నివేదిత దాన్ని చూసిన తర్వాత తన భావాలను వ్యక్తం చేస్తూ ఒక అద్భుతమైన ఒక ప్రేరణ నా జీవితంలో కలుగుతుంది. బహుశా ఈ దేశంలోనికి ఒక ఆధ్యాత్మిక శక్తిని సంతరించే ఒక గొప్ప చిత్రాన్ని అభీంద్రనాథ్ ఠాగూర్ ఇచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది. అభీంద్రనాథ్ ఠాగూర్ యొక్క ఈ చిత్రం తదుపరి నెమ్మదిగా భారత మాతకు ఒక స్వరూపం కలిగిన కారణంగా ఒక ఆరాధన ప్రారంభమైంది. ఆ రకంగా కొన్ని మందిరాల నిర్మాణమైనాయి. అందులో ప్రధానంగా అరవింద ఘోష్ లాంటి వాళ్ళు భారత మాత కాళీ అవతారం అని చెప్పేసి శాక్తేయ పంథాన్ని ఆధారం చేసుకొని శక్తి ఆరాధన అయితే చేయటం మొదలుపెట్టినరో బహుశా మన దేశ స్వతంత్ర పోరాటంలో అత్యంత కీలకమైన దశ అవుతుందో అది బెంగాల్ నుండి వచ్చింది. అది బంకించంద్ర యొక్క వందే మాతర గీతం నుండి వచ్చింది. ఆనందమఠం నవల నుండి వచ్చింది. బెంగాల్ యొక్క విభజన సమయంలో వందే మాతర నినాదంతో పాటు భారత్ మాత యొక్క భావనని ఈ రకంగా చిత్ర రూపంలో అభీంద్రనాథ్ వేసిన కారణంగా సోదరి నివేదిత వీళ్ళందరూ వేసిన కారణంగా ఆ తదుపరి అప్పుడే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు దేశ యొక్క మ్యాప్ వేసినప్పుడు దాని మీద ఈ యొక్క అమ్మవారి యొక్క ముద్రను పెట్టి సుబ్రహ్మణ్యం భారతి లాంటి వాళ్ళు దీన్ని పాపులరైజ్ చేశారు. ఒక రకంగా సుబ్రహ్మణ్యం భారతి సోదరి నివేదిత యొక్క శిష్యుడిగా భావించుకుంటాడు. తన గురువు సోదరి నివేదిత అని చెప్తుంటాడు. ఒక సందర్భంలో సుబ్రహ్మణ్యం భారతి చెప్పిందంటే నాకు ప్రత్యక్షంగా భారత మాత యొక్క దర్శనం అయిందని. నా గురువు ద్వారా నేను వెళ్ళినప్పుడు నా గురువు నాకు దర్శనం చేయించారని. బహుశా మన దేశం లోపల భారత మాతని ఈ రూపంలో దర్శనం చేసుకున్న మహాత్ములు కొద్దిమంది ఉన్నారు. అందులో ప్రధానంగా బంకిం చంద్రుల వారు. ఆయనకు ఆ దృశ్యం కనపడ్డది, ఆ యొక్క స్వరూపం కనపడ్డది. దాని వర్ణన ఉండే ప్రత్యక్షంగా దర్శించుకున్న ఒక స్వరూపానికి ఇచ్చిన ఒక గేయ రూపం, అది ఒక మంత్ర రూపం దాల్చింది. ఆ తదుపరి మనకు కనపడేది సుబ్రహ్మణ్యం భారతి జీవితం లోపల ఈ ప్రస్తావన ఉంటుంది. సుబ్రహ్మణ్యం భారతి ఎంత గొప్ప కవి, ఎంత గొప్ప దేశభక్తుడు, ఎంత గొప్ప శక్తి, ఆధ్యాత్మిక శక్తి సంపన్నుడో మనందరికి తెలుసు. ఆయన ఎప్పుడు కూడా ఈ మాట చెప్పినట్టు దానికి ఎంతో లోతైన ఒక అర్థం ఉంటుంది. అట్లా సోదరి నివేదిత ద్వారా నాకు దర్శనమైందని చెప్పిన ఒక విశేషం. ఆ తర్వాత స్వామి వివేకానంద గారు కన్యాకుమారి వెళ్ళిన తర్వాత 72 గంటల పాటు కన్యాకుమారి రాక్ మీద కూర్చున్నప్పుడు అప్పుడు ఆయనకి భారతమాతగా దర్శనమైంది. ఆ తర్వాత దర్శనం అయితే జరిగిందో అది స్వామి రామతీర్థ జీవితంలో జరిగింది. కాబట్టి రామతీర్థుల వారు తనను తాను భారతదేశంగా
తన మమేకమై వచ్చిన అయితే పదాలు అవుతున్నాయో వారి భాషలోనే వారి మాటల్లో వినడం మంచిది. ఈ సందర్భం ఒకసారి నేను చదువుతాను. ద ల్యాండ్ ఆఫ్ ఇండియా ఈజ్ మై ఓన్ బాడీ. రామతీర్థుల వారు అంటారు, మనందరి తెలుసు రామతీర్థ 27 సంవత్సరాల వయసులో సన్యాసం స్వీకరించారు. 33 సంవత్సరాలకే వెళ్ళిపోయారు ఆయన. కానీ ఈ సన్యాసంలో ఈ దేశంలో ఉన్న గొప్ప అద్వైతవాదులలో రామతీర్థ ఒకరు, మహర్షి అరబిందుల వారు కానివ్వండి, అదే రకంగా మామూలుగా రాజగోపాలాచారి కానివ్వండి, మహాత్మా గాంధీ కానివ్వండి, లేకపోతే ఇంకెవరైనా సరే రామతీర్థం గురించి మాట్లాడినప్పుడు అంత పెద్ద అద్వైత యోగి ఎవరైతే దేశంలో లేరని ఆ సమకాల అప్పుడున్న సమాజంలో అట్లాంటి రామతీర్థుల వారు ప్రత్యక్షంగా ఒక ఎక్స్ట్రెసి ఉంటుండేది, ఆయనకు ఒక భక్తి తత్వం ఉంటుండేది. ఆ భక్తి తత్వంలో ఒక్కోసారి ఆ భక్తి పారవేశంలో ఆయన ఎప్పుడైనా ఏదైనా భజన చేయించిన, గీతం పాటించిన ఒక సందర్భంలో 8,000 మంది ప్రజలు 8 గంటల పాటు భజన యొక్క ధ్యాసలో ఉండిపోయారు. ఆ రకమైన ఒక భక్తి పారవేశం అవుతుందో చైతన్య మహాప్రభు తర్వాత మళ్ళీ రామతీర్థలో చూస్తాం. ఆ సాధన చూస్తుంటే మనం అట్లాంటి రామతీర్థుల వారు ఒక్కసారి తనను తాను భారతదేశంతో మమైకమైనప్పుడు పదాలు అవుతున్నాయో అవి మనలాంటి భారత మాత ఆరాధన పంథాలో ఉన్న మనందరికీ కూడా చాలా ప్రేరణాదాయం. కాబట్టి వారన్న పదాలని వారికి వారు భారతదేశంతో మమైకమైనప్పుడు వచ్చి వారి నోటి ద్వారా వచ్చిందైతే పదజాలం అవుతుందో వారు వారి పుస్తకంలో రాశారు. అది నేను యాజ్ ఇట్ గా చదువుతాను. నేను ద ల్యాండ్ ఆఫ్ ఇండియా ఈజ్ మై ఓన్ బాడీ, ద కన్యాకుమారి ఈజ్ మై ఫీట్, ద హిమాలయాస్ ఆర్ మై హెడ్, ఫ్రమ్ మై హెయిర్ flows the Ganga. From head come the Brahmaputra and the Indus. I am the whole of India, and its east and west are my arms, and I spread them in a straight line to embrace humanity. I am universal in love. When I walk, I feel it is India walking. When I speak, it is India speaking. When I breathe, it is India breathing. ఆ రకంగా ఒక భక్తి పారవేశంలో ఒక యోగి యొక్క విజన్ లోపల భారత మాతను వర్ణించిన ఒక వర్ణన మనం స్వామి రామతీర్థ లోపల మనం వింటుంటాము. ఆ రకంగా అరబిందుల వారు చివరిగా మళ్ళీ అరబిందో ఆశ్రమం లోపల అఖండ భారత యొక్క స్వరూపాన్ని పెట్టుకున్నారు. ఆయన మాట్లాడుతుంటారు, ఇట్ ఈస్ ఎ డివైన్ ట్రయాంగిల్ క్రియేటెడ్ బై గాడ్ అని. ఎందుకంటే త్రిభుజాకారంలో ఉన్న అమ్మవారు భారతమాత అని చెప్పేసి ఒక వర్ణనతో, ఆ విశ్వాసంతో శక్తి స్వరూపిణి అమ్మవారుగానే భావించి పాండిచేరి లోపల ఈరోజు అఖండ భారత యొక్క చిత్రపటాన్ని మనం చూస్తుంటాం. పండిత్ జవహర్లాల్ నెహ్రూని శ్రీమాత ఆహ్వానించినప్పుడు 1950 తర్వాత తదుపరి నేను అది మీరు పొలిటికల్ మ్యాప్ పెడితే నేను వస్తా అన్నప్పుడు శ్రీమాత చెప్తూ, మాకు ఆరాధ్య దైవము, మేము పొలిటికల్ మ్యాప్ ఒప్పుకోము, మీరు రాకున్నా పర్లేదని స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి దేవీ స్వరూపంలో ఆరాధన అవుతుందో ఆ నవలతో ప్రారంభమైన ఒక భావన పెరిగి పెద్దదై సాధకుల యొక్క సాధన కారణంగా, యోగుల యొక్క విజన్ కారణంగా ఒక ప్రత్యక్షమైన శక్తి స్వరూపినిగా ఈరోజు పాండిచేరిలో అఖండ భారత స్వరూపం లోపల వెలిసిన ఒక భారతమాత యొక్క తత్వ చింతన అవుతుందో దాని యొక్క వికాస క్రమం ఇది. అందుంచి అరవిందుల వారు కూడా భారతమాత గురించి, భారతదేశం గురించి స్పష్టత వారికి ఉండింది. వారిని ఒకసారి కేఎం మున్షి వారి యొక్క స్టూడెంట్, మీ అందరూ తెలుసు కేఎం మున్షి గారి యోగదానం ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత భారతీయ సాహిత్యం విషయంలో భారతీయ విద్యాభవన్ ఆధారంగా ఎంత సాహిత్యం వచ్చింది, అద్భుతమైన సాహిత్యం వచ్చింది. మనందరూ భవాన్స్ జర్నల్ చూసాం. కాబట్టి ఆధ్యాత్మిక సాహిత్యాన్ని, సాంస్కృతిక సాహిత్యాన్ని ఇంగ్లీష్లో చక్కగా ప్రచురించి ఈ దేశంలో ఉన్న పాశ్చాత్య ధోరణుల్ని ఆపి తిరిగి మళ్ళీ సంస్కృతిని గుర్తు చేసేలాగా ఉండే ఒక సాహిత్యాన్ని రచించిన గొప్ప వ్యక్తి కేఎం మున్షి. అట్లాంటి కేఎం మున్షి అరవింద ఘోష్ వారిని అడుగుతారు ఏంటంటే, నేను ఒకవేళ ఈ దేశంలో ఒక దేశభక్తి నిర్మాణం చేయాలంటే ఏం చేయాలని చెప్పేసి ఒక స్ట్రేట్ క్వశ్చన్ అరవిందుల వారిని అడగటం జరిగింది. ఆశ్చర్యం అంటే ఇట్లాంటి ఒక సంవాదం మనం తరచుగా వినము. దాంట్లో అరవిందుల వారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, వారు ఒక మాట అంటారు, వారు ఏం చెప్తారంటే, డూ యూ సీ దిస్ మ్యాప్. ఈ యొక్క అరవిందుల వారు కేఎం మున్షికి భారతదేశ చిత్రపటం గురించి ఒక మాట అంటున్నారు. ఆయన ఇది ఎప్పుడు మాట్లాడారు? 1905లో మాట్లాడారు. అరవిందుల వారు కేఎం మున్షికి చెప్తారు, డూ యూ సీ దిస్ మ్యాప్, ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాప్ బట్ ది పోర్ట్రేట్ ఆఫ్ భారత్ మాత. భారత మాత యొక్క స్వరూపం ఇదని భారతదేశ చిత్రపటాల నుంచి చెప్తారు. ఇట్స్ సిటీస్ అండ్ మౌంటైన్స్, రివర్స్ అండ్ జంగల్స్ ఫ్రమ్ హర్ ఫిజికల్ బాడీ, ఫార్మ్ హర్ ఫిజికల్ బాడీ.
ఈ దేశంలో ఉద్భవించిన అన్ని నదీ నదాలు, పర్వత శ్రేణులు, హిమాలయ పర్వత శ్రేణులు ఇవన్నీ కలిపి ఆమె యొక్క శరీరం అవుతుంది. ఆల్ హర్ చిల్డ్రన్ ఆర్ హర్ నర్వ్స్, లార్జ్ అండ్ స్మాల్. మనందరం కూడా నాడీ స్వరూపంలో లేదా జీవకణాల స్వరూపంలో ఆమెలో అంతర్భాగమే. కాన్సన్ట్రేట్ ఆన్ భారత్ యాజ్ ఎ లివింగ్ మదర్, వర్షిప్ హర్ విత్ 9-fold భక్తి. వారేమంటే భారతదేశం యొక్క చిత్రాన్ని చూసినప్పుడు, భారతదేశ చిత్రపటాన్ని చూసినప్పుడు ఒక మాతృ భావనతో చూసి, ఒక మనకు మాత, జీవించున్న ఒక మాత, చైతన్యవంతమైన మాతృమూర్తి దర్శనం చేసుకోండి, ఆమెను ఆరాధించండి. భక్తి తత్వంలో ఉన్న 9 ఆరాధనా పద్ధతులు అవుతుంటో ఆ 9 రకాల భక్తితో ఈ దేశాన్ని ఆరాధించినప్పుడే భారత మాత భక్తి వస్తాయి చెప్పేసి ప్రత్యక్షంగా అరవిందుల వారు కే మున్షి చెప్పిన మాట. బహుశా సంగమే శాస్త్రి గారు వారికి ఇవన్నీ ఆలోచనలు ఉన్న కారణంగా ఇంత గొప్ప యోగులు చెప్పిన మాటని ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో ఈ తరానికి అందజేయాలనే ఉద్దేశంతో వారు ఈ రకమైన ఉద్యమాన్ని ప్రారంభం చేశారు. మన అందరూ అదృష్టవంతులం. అట్లాంటి ఒక పవిత్రమైన దివ్యమైన కార్యంలో మనందరం నిమగ్నమైనాం. కాబట్టి ఈ కార్యం చేసేప్పుడు మనకు ఉండాల్సిన విశ్వాసం ఇది. ఈ రోజున్న భారతదేశ పునరుత్థాన క్రమంలో భాగంగా సామాజిక మనస్సు యొక్క నిర్మాణం చేయడం లోపల అత్యంత ముఖ్యమైన అంశాన్ని మేము స్పర్శిస్తున్నాము. ఇది కేవలం ఒక 50 సంవత్సరాలకు సంబంధించింది కాదు, ఒక 150 సంవత్సరాల నుండి భారతీయ ఇతిహాసంలో చాలా ప్రముఖమైన ఘట్టం ఇది. ఓ రకంగా ఈ 150 సంవత్సరాల లోపల అనేక వీరులు మహాత్ముల యొక్క త్యాగ ఫలితంగా దేశభక్తికి సంబంధించిన భావన యొక్క ఆవిష్కృత రూపం అవుతుందో అది భారత మాత యొక్క ఆరాధన అనే విషయాన్ని గ్రహించినప్పుడే ఆ పని చేసేంత ఒక సంకల్పం మన లోపల నిర్మాణం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం అందరూ కూడా గుర్తు పెట్టుకుంటే మనకు పనిచేసే ప్రేరణ లభిస్తుంటది. ఒక్కోసారి మనం చేసే ప్రతిపాదన, మాట, భావన అయితే వ్యాప్తి ఉంటుందో నంబర్స్ సంబంధించింది కాదు, ఒక్క వ్యక్తి హృదయంలోకి అది ప్రవేశించిన ఒక దేశభక్తుడు ఈ దేశంలో ఒక మహాత్ముడు నిర్మాణం అయ్యే అవకాశం ఉంటుంది. అది ఆ మంత్ర యొక్క శక్తి. అది అందునుంచి మన దేశంలో వందలాది మంది మహాత్ములు తయారయ్యారంటే, వీరులు తయారంటే వాళ్ళ హృదయాల్లోకి ఎవరో ఒకరు ఈ యొక్క భావన నింపారు. కాబట్టి అందుకని చెప్పేసి అట్లాంటి ఒక కార్యాన్ని, ఒక ముఖ్యమైన కార్యాన్ని మేము చేస్తున్న ఒక విశ్వాసంతో ఈ ఉద్యమంలో పనిచేస్తున్న అందరం కూడా పనిచేస్తే బాగుంటుందని నాదొక భావన. వాస్తవానికి రాబోయే కాలం ఏతుంటుందో చాలా మారిన కాము. మనందరూ తెలుసు, పరపుణ్య సత్సంగజాలజీ సుదర్శన్ జీ ప్రతిసారి అంటుండేవారు, రామకృష్ణ పరమహంస జన్మించి ఈ దేశం లోపల 175 సంవత్సరాల తర్వాత ఒక యుగ పరివర్తన ప్రారంభమవుతుందని. అంటే 1837లో రామకృష్ణ జననం ఉంటుంది. వారు ఒక మాట అంటుండేవారు, 175 సంవత్సరాల తర్వాత ఈ దేశ యుగ పరివర్తన ప్రారంభమవుతుందని. అంటే 2012కి ఆ యొక్క పని సమయం పూర్తవుతుంది. 2012 తర్వాత ఉత్థాన దశ ప్రారంభమవుతుంది, వైభవ స్థితి ప్రారంభమవుతుంది, మన ప్రయాణం అటువైపు ఉంటుందని సుదర్శన్ జీ అంటుండేవారు. మనందరూ వినేవాళ్ళం. అప్పుడు అసలు పరిస్థితులు ఎప్పుడు కూడా అనుకూలంగా లేకుండే. ఆ సమయంలో వారు ఎందుకంటున్నారు మనకు అర్థం కాలేదు. కానీ మనందరూ ఆశ్చర్యపోతున్నాం. ఈరోజు 2012 నుండి ప్రారంభమై 14 తదుపరి ఈ 10 సంవత్సరాలు వచ్చిన మార్పు ఒక అద్భుతమైన మార్పు మనం చూస్తున్నాం. అందులో ఇంకొక ముఖ్యమైన ఘట్టం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈరోజు భారతదేశం ఒక శక్తివంతమైన దేశంగా ప్రపంచంలో పట్టణంలో నిలబడింది. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం జరుగుతున్న మార్పులు అయితే గమనిస్తున్నామో చాలా దేశాల యొక్క స్థితి మారే అవకాశం ఉంటుంది. ఆ స్థితిలో ఒక ఉన్నతమైన స్థితికి భారతదేశం ఎదిగే అవకాశం ఉంటుంది. మనం 4వ స్థితికి ఆర్థికంగా వచ్చినాం. ఆర్థికంగా ఒక పవర్ఫుల్ నేషన్గా మనం ఎదిగినాం. సాంస్కృతిక పరంగా కూడా మన ప్రభావం యోగా డే ద్వారా, ఆయుర్వేదం ద్వారా, కృష్ణ భక్తి ద్వారా ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా ఉంది. కుంభమేళాలో ఆధ్యాత్మికతకు సంబంధించిన ఒక స్పష్టమైన ఒక ఆవిష్కరణ అవుతుందో భారతీయ చింతనది కుంభమేళా ద్వారా దర్శనం చేసుకున్నాం. కానీ వీటన్నిటి వెనుక ఒక శక్తి యొక్క ఆవిష్కరణ అవసరం ఉండే. కాబట్టి అందునుంచి ఈ ఆపరేషన్ సింధూర్ లోపల ఒక ప్రత్యక్షంగా శక్తివంతమైన భారతదేశం శక్తిని గౌరవిస్తారు. అబ్దుల్ కలాం గారిని అడిగినప్పుడు మీరు ఈ మిజైల్స్ ఎందుకు పడ్డారు, అగ్ని, పృథ్వీ ఇవన్నీ తయారు చేస్తున్నారు అన్నప్పుడు ఆయన మాట అన్నారు, స్ట్రెంగ్త్ రెస్పెక్ట్ స్ట్రెంగ్త్ ఇన్ దిస్ వరల్డ్, వీక్నెస్ ఇస్ నెవర్ రెస్పెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ అని. ఆ రకంగా శక్తిని మనం ఒక రకంగా ప్రూవ్ చేసుకోగలిగినాం. అగ్ని మిజైల్ అవుతుందో, 5th మిజైల్ అయితే వస్తుందో అది చాలా పవర్ఫుల్ మిజైల్. ఆ మిజైల్ ఫస్ట్ వర్షన్ లాంచ్ అయిన తర్వాత
అబ్దుల్ కలాం గారు, రామారావు గారు ఏదైతే అక్షయ్ తీర్థ్ మిసైల్ టెక్నాలజీ తయారు చేశారో ఆయనతో మాట అంటూ, నౌ యూ టార్చ్ ది ఫైర్ ఆఫ్ అగ్ని, ద వరల్డ్ విల్ గెట్ అస్టానిష్డ్ అని. ఈ అగ్ని యొక్క ఫైర్ ని టార్చ్ చేసిన రోజు ప్రపంచం ఆశ్చర్యపోద్దని. రాబోయే సమయం లోపల అగ్ని ఫైర్ వచ్చిన తర్వాత అట్లాంటి ఒక దృశ్యం చూస్తాం. ప్రపంచం మన వైపు చూడటం మొదలుపెట్టింది 4 రోజుల యుద్ధం తర్వాత. కాబట్టి మనం ఊహించిన దానికన్నా విచిత్రంగా చాలా వేగంగా పరిణామాలు మారుతున్నాయి. ఎప్పుడైతే మన వైపు చూడటం మొదలు పెడతాం, భారతదేశం వైపు కేవలం ఆయుధాల వైపు చూడటం మొదలు పెట్టదు. భారతదేశ యొక్క ఒక ఆత్మ మన సంస్కృతి రూపం లోపల ప్రవహిస్తుంటది. కాబట్టి సాహిత్య రూపం లోపల, వేద రూపంలో, ఉపనిషద్ రూపంలో, రామాయణం, మహాభారతం, జీవన సరళి, మన జీవన పద్ధతి, వీటన్నిటిలో ప్రపంచ దృష్టి ఆకర్షించే అవకాశం ఉంటుంది. ప్రపంచ యొక్క సవాళ్ళకి జవాబుకి, అనేక కఠినమైన ప్రశ్నలకు జవాబులకి సమాధానం ఇక్కడ లభించే అవకాశం ఉంటుంది. మామూలుగా మనకు తెలుసు వరల్డ్ పీస్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు వరల్డ్ లో దాంట్లో ఓం జహు శాంతి, అంతరిక్షం శాంతి, పృథివీ శాంతి, ఆపహ శాంతి, ఓషధయ శాంతి అని అయితే ఆ శ్లోకాన్ని ఉచ్చరించడం జరిగిందో, వాళ్ళందరూ ఏంటంటే శాంతి ఇన్ని రకాలుగా చూడాలని మాకు దృష్టి ఎప్పుడు లేదని, ప్రపంచానికి అవసరమైన శాంతి కానీ, సామరస్యం కానివ్వండి, వైవిధ్యం లోపల ఒక రకమైన ఏకత్వాన్ని చూసే ఒక స్వభావం ప్రపంచాన్ని అయితే రక్షించగలుగుతుంది. అది కానివ్వండి, పర్యావరణ సంబంధించిన విషయాలు కానివ్వండి, అన్ని మౌలికమైన సమస్యలకి సమాధానం భారతదేశం లభిస్తుంది. మనందరూ తెలుసు, అర్నాల్డ్ టాలెబీ చెప్పినట్టు, ఎనీథింగ్ విచ్ హ్యాస్ ఎ వెస్టర్న్ బిగినింగ్ will have an eastern ending if it is not to end in the destruction of this universe అని. అన్ని విద్యలు పాశ్చాత్య దేశాలు అయితే ఉద్భవించినాయో, పాశ్చాత్య దేశాల నుండి ఉద్భవిస్తున్నాయో, ప్రపంచవ్యాప్తంగా ఉద్భవిస్తున్నాయో, అవన్నీ సమస్త మానవాళికి ఉపయోగపడాలంటే తప్పకుండా మన యొక్క పాశ్చాత్య దేశాల్లో వచ్చిన వాటన్నిటికి కూడా మన దేశ యొక్క సాంస్కృతిక మూలాలకి జోడించి ఆ విద్యను అందించినప్పుడే మానవాళికి ఉపయోగపడుతున్న ఒక విషయాన్ని రొమైన్ రోలాండ్ అంటే వ్యక్తి కూడా చెప్పడం జరిగింది. ఆ సమయం ఆసన్నమైంది. ఇది ఒక రకంగా అనేక వేల వందల సంవత్సరాల పాటు మన మహాత్ములు చేసిన కృషికి, తపస్సుకి యొక్క ఫలితం ఇది. మనం అందరం ఆ యొక్క ఫలితాన్ని అనుభవిస్తున్నాము. వాళ్ళ యొక్క మాటలు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా రామతీర్థుల వారు 1903లో ఒక డైరీలో, మీరు కూడా ఇప్పుడు ఇన్ ది ల్యాప్ ఆఫ్ మామూలుగా ఇన్ ద ఫుట్ హోల్డ్స్ ఆఫ్ గాడ్ రిలేషన్ దాంట్లో చక్కగా అన్ని రాయబడి ఉన్నాయి. నేను ఒక కొటేషన్ వారికి చదువుతాను. ఎంత చక్కగా ప్రపంచ యొక్క పరిణామాల గురించి రాస్తూ ఏం మాటలు రాశారో ఒకసారి మీరు చూడండి. అది ఎంత కరెక్ట్ ఉంటుందో మీరు మీ అందరికి అర్థమవుతుంది. ముఖ్యంగా వైభవం అయితే భారతదేశంలో ఉండిందో 5,000 సంవత్సరాల క్రితం, అది ఎక్కడి నుండి పోయింది, ఎటు పోయింది, మళ్ళీ తిరిగి ఎట్లా వస్తాను విషయం లోపల దాని నుంచి రాసిన ఒక వాక్యాన్ని రామతీర్థ చెప్పింది నేను చెప్తాను. ద సైకిల్ కంప్లీట్స్ a return to the east. He had the రాశారాయన. His insight suggests that the rhythm of periodicity are now guiding prosperity back to its original home in the east, completing a grand cycle of civilization. ఆ సైకిల్ ఆఫ్ సివిలైజేషన్ నుంచి రాస్తూ ఆయన చూపించిన సివిలైజేషన్ సైకిల్ నేను ఒకసారి చదువుతాను. అకార్డింగ్ టు దిస్ లా, ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ హ్యాస్ మూవ్డ్ rhythmically over the last 5,000 years, షేపింగ్ ది వరల్డ్స్ గ్రేటెస్ట్ సివిలైజేషన్స్. 5,000 సంవత్సరాల క్రితం మన యొక్క వైభవ సంపన్న దేశం ఉండేనో మనది, 5,000 సంవత్సరాల క్రితం మన యొక్క సంపన్నత అవుతుందో అదే మెల్లగా మూవ్ అవటం ప్రారంభమైంది. అది అనేక ప్రపంచ యొక్క సంస్కృతులను నిర్మాణం చేసింది. ఇట్ బిగాన్ ఇన్ ఇండియా విత్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఏ బీకన్ ఆఫ్ కల్చరల్ అండ్ ఎకనామిక్ అచీవ్మెంట్ 4,500 years ago. 4,500 సంవత్సరాల క్రితం ఒక సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక గొప్ప పరమ వైభవ స్థితి మనం చూసాం. ఫ్రమ్ దేర్, అక్కడ నుండి ప్రాస్పరిటీ ఫాలోడ్ ఏ వెస్ట్ వర్డ్ పాత్. మెల్లగా ఆ ప్రాస్పరిటీ వెస్ట్ వైపు పోయింది అని చెప్పి ఆయన చెప్తారంటే, ఏ దేశాలు పోయింది? పర్షియా, అసీరియా అండ్ ఈజిప్ట్. ఆ తర్వాత గ్రీస్, ద క్రాడిల్ ఆఫ్ ఫిలాసఫీ అండ్ సైన్సెస్. మనందరూ తెలుసు గ్రీస్ లో కూడా తత్వచింతన ఇవన్నీ ఉండే. ఇక్కడ అటు పోయింది. అటుండి రోమ్, ద ఫౌండేషన్ ఆఫ్ మోడర్న్ గవర్నెన్స్. ఆ తర్వాత జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, ఈచ్ కాంట్రిబ్యూట్ టు ఆర్ట్, కల్చర్ అండ్ పవర్. తర్వాత గ్రేట్ బ్రిటన్కి వచ్చింది. ద ఎంపైర్ ఆన్ విచ్ ద సన్ ఫేమస్ నెవర్ సెట్. ఆ సూర్యుడు అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అంటాం కదా, మన సంపన్నత అవుతుందో మూత ఇక్కడికి వచ్చిందని చెప్తే, అంటే ద అట్లాంటిక్ క్రాసింగ్, అమెరికా టర్న్ అయిపోయిన తర్వాత నెమ్మదిగా యొక్క టర్న్ ఎత్తుంటుందో అది చైనాకు వస్తుంది. ఆ తర్వాత భారతదేశ యొక్క వైభవం ప్రారంభమవుతుంది.
After Japan, China will rise and gain prosperity and strength. After China, the son of prosperity and learning will again smile in India. ఈ రోజు కరెక్ట్ గా రామతీర్థ చెప్పినట్టు భారతదేశం వైపు ఆ వైభవం అనేది తిరిగి వస్తుంది. ఈ యొక్క ప్రిడిక్షన్స్ ఏవైతున్నాయో మన మహాత్ములందరూ చెప్పారు. వీటికి సమాజాన్ని తయారు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి సమాజం చిన్నప్పటి నుండే సంస్కారం ద్వారా నిర్మాణం అవుతున్నది. పాఠశాలలో ఒక ముఖ్యమైన కేంద్రం. కోట్లాది మంది చిన్నపిల్లల హృదయాల లోపల ఈ భావన ఇప్పుడు నింపటం మొదలుపెట్టిన తర్వాత ఇంకొక జనరేషనల్ చేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ జనరేషనల్ చేంజ్ గురించి చేసే ప్రయత్నాల్లో భాగంగానే ఈ భారతమాత పూజ అని నేను భావిస్తున్నాను. ఇక్కడ మనందరం కూడా ఒక గొప్ప కార్యం అయితే స్వామివారు ప్రారంభం చేశారో వారి యొక్క బాటలో మనం నడుస్తున్నాం. వారు అనేక మార్గదర్శక సూత్రాలు ఆధారం చేసుకుని వారి లోపల ఉన్న తపస్సు, సంఘ తపస్సు అవుతుందో ఇట్లా ఆవిష్కరించబడ్డది. మనందరూ ఆ బాటలు అనుసరిస్తూ తిరిగి ఒకసారి సంపన్నమైన వైభవపేతమైన రాష్ట్రాన్ని నిర్మాణం చేయడం లోపల మన వంతు బాధ్యతని మనం పూర్తి చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి భారత మాత పూజని ఈ దృష్టికోణం చూస్తే బాగుంటుందని నాకు కలిగిన కొన్ని అభిప్రాయాల్ని మీ ముందు పెట్టే అవకాశం లభించింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్వాహకులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం.